క్రీస్తు స్వరూపం సంపాదించకపోవటానికి గల కారణం ఇంకోటి ఏంటంటే భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదండి. భక్తి ఉంది భయం లేదు అంటానికి ఇశ్రాయేలీలు కానీ యేసుప్రభు శరీర కాలం నాటినటువంటి మత నాయకులు కానీ వాళ్ళు డైలీ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ లైఫ్కి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే యెషయా గ్రంథం 1:12 నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా మందిర ఆవరణములో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడో అంటే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని రమ్మంటున్నాడా వద్దంటున్నాడండి? ఎందుకని వద్దంటున్నాడమ్మా? మరి వాళ్ళు నైవేద్యం తీసుకొస్తున్నారు, బలులు తీసుకొస్తున్నారు, అర్పణలు తీసుకొస్తున్నారు, అన్నీ తీసుకొస్తున్నారు. వద్దంటున్నాడండి, నాకు అసహ్యం అంటున్నాడండి, వాటిని తేవద్దంటున్నారండి. ఎందుకనండి? వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు తప్ప లైఫ్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? నీ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇస్తాడా, నీ లైఫ్కి ప్రాధాన్యత ఇస్తాడా? అంటే మన యాక్టివిటీస్తో పాటు లైఫ్ తోడై ఉండాలి. జస్ట్ ఆరాధనకి వెళ్ళి వచ్చేవారు మాత్రమే అయితే నేనైతే దేవుడికి నేను అక్కర్లా. నువ్వు ఆరాధించాలి, రెండు సేమ్ టైం లైఫ్ ఉండాలి. అందుకే ఇశ్రాయేలీలకు కానీ యోధా మత నాయకులకు కానీ బాగా వాళ్ళకి ఏం తెలుసండి? ధర్మశాస్త్రం తెలుసు కానీ జీవితం లేదు. అందుకే యేసుప్రభు వారు ఒకసారి మాట అన్నారు, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను లేఖన భాగము, ఆ భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే మీరు నిర్దోషిని దోషి అని తీర్పు తీర్చక ఎందురు.